సేవకులమైన మేము మీ ఎడల ప్రేమలో ఎలా అయితే వర్తిల్లుతూ స్థిరంగా ఉన్నామో మీరు కూడా ప్రేమలో, ఎందుకంటే ప్రభు రాకడ సమీపిస్తుంది. ప్రభు రాకడికి ప్రేమకి సంబంధం ఏమిటండి? అంత్య దినములలో అనేకులలో ఉన్న ప్రేమ, ఎఫెసీ సంఘమా, మొదట నీకున్న ప్రేమని వదిలిపెట్టేవు. సంఘస్థులందరూ చాలా 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 భయభక్తులు కలిగిన వారై, మనమందరము యేసు రక్తము చేత కడగబడిన పరిశుద్ధమైన కుటుంబం. మీకు ఒకళ్ళకి భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఒక కులస్తులని ఎక్కువ ప్రేమించడం, లేక చదువుకున్న వాళ్ళని వాళ్ళు ఎక్కువ ప్రేమించడం, వీళ్ళు చదువు సంధ్య లేని వాళ్ళు కూలి 4 ఏళ్ళని ప్రేమించడం, ఇట్లుండకూడదు పొరపాటు. అందుకే ప్రభు చెప్పారు, ఈ చిన్నవాణిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నాకే. అందరూ నన్ను ప్రేమించడం కాదు, వీళ్ళు చిన్నవాళ్ళని, చేపలు పట్టుకునే జాలర్లని, పల్లికారోళ్ళని, నో, నన్నెట్లా ప్రేమిస్తున్నారు వీళ్ళని కూడా అట్లాగే ప్రేమించాలి. ప్రభు ప్రేమ, క్రీస్తు నందలి భయముతో ప్రేమతో ఒకళ్ళకొకళ్ళు లోబడి ప్రేమ చూపాలి. అంచె దినాల్లో చల్లారిపోద్ది. అందుకే జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. పౌలు అంటారు, ప్రేమ లేని వాడనైతే నా ఆస్తి అంతటిని పేదవాళ్ళకి పంచడానికి రాసిచ్చినా సరే, ప్రేమ లేని వాడినైతే నా శరీరాన్ని కాల్చడానికి నేను అప్పగించినా సరే, ప్రేమ లేని వాడినైతే మర్మాలు మాట్లాడేవాడినైనా సరే, భాషలతో మాట్లాడేవాడైనా సరే, దేవదూతల భాషలు మాట్లాడేవాడినైనా సరే, ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను. జాగ్రత్త.